బల్లలోనికి వెళ్ళకముందు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకునేంత వారమై కొన్ని హెచ్చరికలు తీసుకొని ప్రభు యొక్క బలలో పాల్గొందాం. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొన్ని మాటలు అక్కడ చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 5వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశవాడినైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయము పరిచర్యుడినై అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు యందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తమును ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. నా మరణ భయము నుండి, అలాగే తండ్రి నీవు నాకు ఇచ్చిన ఆ పునరుద్ధానము యొక్క ఆ శక్తిని బట్టి నీకు వందనాలు. నా కొరకై పాతాళము నుండి నా ప్రాణమును విమోచించిన దేవా, నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. వాక్యము చదవబడి ఉంది. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని కోరుతున్నా. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను యోగుడను కాను, కానీ బలహీనులను, శారీరక బలహీనత కలిగిన వాడును నీవు కృప నాకు దయచేయమని కోరుతున్నాం. నన్ను ముట్టండి, నన్ను కావలసిన ఆత్మీయమైన పాఠం మీరు మాకు దయచేయండి. యోగ్యమైన రీతిలో బలలో చేయవేయటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు పిలిపిలకు రాస్తూ ఆయన దేని కొరకు ఆయన సమస్తాన్ని నష్టపరుచుకున్నాడో చెప్తూ వస్తున్నాడు. అపోస్తలుడైన పౌలుకి చాలా యోగ్యతలు ఉన్నాయి. అవన్నీ కూడా 5వ వచనం నుండి మనం చూడవచ్చు. చాలా యోగ్యతలు ఉన్నాయి. మతనిష్ట కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రములో చాలా పండితుడు, హెబ్రీయుడు, రోమా పౌరుషత్వము కలిగినటువంటి వాడు, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా తనకు ఒక కోరిక ఉంది. తనకు ఒకటి తెలుసుకోవాలనే ఆశ ఉంది తనకు. ఏమిటి అంటే అది చూడండి 11వ వచనములో, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము సమస్తాన్ని ఆయన ఏం చేశాడంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. కొన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ఎవరి కొరకు నష్టముగా ఎంచుకున్నాడు? 7వ వచనము చూడండి. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తు నిమిత్తము దేవుని కొరకు నష్టముగా. నష్టపడటానికి కూడా విశ్వాసం ఇష్టపడాలి. అర్థమైందండి? ఒక్కొక్కసారి మనం నష్టపడ్డానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. దేవుడు ఇష్టపడాలి. ఎందుకంటే ఇంకా ఆయనను మనం తెలుసుకోవటానికే ప్రభు మనలను ఒక్కోసారి ఆ మార్గము గుండా నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి, నష్టముగా ఎంచుకున్నాడట. నష్టముగా ఎంచుకున్నాడు. దేని కొరకు? చూడండి 11 ఉన్నాడు. ఏ విధము చేతనైనను, అది ఎలాగైనా, ఎంత ఖర్చెట్టైనా, లేకపోతే ఏ పాటలు పడైనా, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఏమన్నాడు?
ఆయన మరణ విషయంలో నేను సమాన అనుభవం గలవాడిని. ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము ఏం చేశాడండి? క్రీస్తు నిమిత్తము, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క యేసుప్రభువారి యొక్క పునరుద్ధానము బలము చాలా గొప్పది, చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే అది మనము వర్ణించుకోలేము, వివరించుకోవడానికి ఈ మాత్రము కూడా మనకు చాలదు. టెక్సస్ అనే నగరంలో, అమెరికాలో ఒకరోజు ఒక పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ పోటీ అవుతుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్. అర్థమైందండి? ప్రజలందరూ ప్రపంచమంతా టీవీలకు అతుకుపోయి ఉన్నారు. ఏమవుతుందా, ఎవరు గెలుస్తారా అని. అర్థమైందా? హోరాహోరీ పోటీ, చాలా హోరాహోరీ పోటీ. అర్థమైందా? చాలామంది బెట్స్ కట్టేసుకున్నారు. అర్థమైంది? ఆ స్టేడియం అంతా డబుల్ రేట్లకు టికెట్ కొనుక్కొని స్టేడియం అంతా నిండిపోయింది. బాక్సింగ్ ఛాంపియన్స్కి 2 వీరులు కూడా రింగ్లోకి దిగారు. అర్థమైందా? అప్పటి వరకు ప్రపంచంలో గొప్ప ఛాంపియన్ ఆయన ఒకడున్నాడు, ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? చాలా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అప్పటి వరకు ఆ వీరుడిని ఎవరు కూడా జయించలేదు. ఆయన పేరు మైక్ టైసన్. అంతవరకు కూడా ఎవ్వరు కూడా ఆయన్ని జయించలేకపోయారు. కానీ ఇక మైక్ టైసనే గెలుస్తాడని అనుకొని అందరూ కూడా అటువైపే చూస్తున్నారు. ప్రపంచమంతా నివ్వెరపోతుంది. అవతల వ్యక్తి హోలీఫీల్డ్ ఉన్నారు. చాలా టఫ్ రౌండ్స్ జరుగుతున్నాయి. 8 రౌండ్స్ జరిగిపోయాయి. 8 రౌండ్స్ పడిన తర్వాత ఒకే ఒక నాకౌట్ షాట్ కొట్టాడు హోలీఫీల్డ్. వెంటనే ఆ టైసన్ ఏం చేశాడు? కుప్పకూలాడు. ఆ యొక్క థ్రెడ్ మీద పడి మళ్ళీ ఇలాగ లేచిన తర్వాత ఇంకొక షాట్కి నాకౌట్ అయిపోయాడు. ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఏమనుకున్నారంటే మైక్ టైసన్ని గెలిచిన వారు ఎవరు కూడా లేరు అనుకున్నారు. కానీ ఒక కొత్త ఆయన పుట్టాడు, వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. బాక్సింగ్లో ఆయన వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఒక్క చిన్న అంశాన్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. పునరుద్ధాన బలము, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన బలము మనకి ఏం చేసింది అసలు? అర్థమైందా? భూలోకంలో కొన్ని బలాలు ఉన్నాయి. ఆ బలాన్ని మానవుడు జయించలేడు, మానవుడికి చేత కాదు. మానవుడికి ఏమాత్రము కూడా అది జయించడానికి కూడా ఆ రింగ్ వరకు కూడా వెళ్ళలేడు. ఆ రింగ్ వరకు కూడా, లేకపోతే ఆ ప్లేస్ వరకు కూడా వెళ్ళలేడు మానవుడికి. సాతానుని మానవుడు జయించలేడు కదండి. మరణమును మానవుడు జయించలేడు, పాతాళమును మానవుడు జయించలేడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ సైనిక బలాన్ని కూడా మానవుడు జయించలేడు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక పెద్ద ప్రజలు వాళ్ళు బలవంతులై వస్తే వారిని కూడా జయించలేడు. ఇవన్నీ ఎప్పటికీ మనం జయించలేం. సాతాన్ని మనకు చేత కాదు, మనం జయించడం మనకు చేత కాదు. మరణాన్ని జయించడము మనకు చేత కాదు, పాతాల్ని జయించడము మనకు చేత కాదు. అవి చాలా బలమైనవి. సాతాను బలము, మరణ బలము, పాతాళలోక బలము, సైనిక బలము, ప్రభుత్వ బలము, ప్రజా బలము, ఇవి ఒక్కరుగా మనం ఎదుర్కోవాలంటే మనకు చేత కాదు. అర్థం కాలేదు ఈ థియరీ, ఈ యొక్క థీసిస్ పౌలు గారికి అర్థం కాలేదు. ఇది నేను ఎప్పటికీ జయించలేకపోతున్నాను కదా, నా మరణాన్ని నేను జయించలేను, నా సాతాను నేను జయించలేను, పాతాళాన్ని నేను జయించలేను, ఒకవేళ ప్రభుత్వ బలాన్ని కూడా నేను జయించలేను, ప్రజాబలాన్ని నేను జయించలేను, సైనిక బలాన్ని నేను జయించలేను. కానీ ఒక బలం ఉంది, వీటన్నిటినీ జయించింది. ఏంట ఆ యొక్క బలము యొక్క ఆ యొక్క శక్తి ఏమిటి అని అనుకొని పిలిప్పీలకు ఈ యొక్క సంఘటన రాస్తున్నాడు. పిలిప్పీలకు ఏమి రాస్తున్నాడంటే, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తము నాకున్నవన్నీ కూడా ఖర్చు పెట్టి అదేంటో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అర్థమైందా? సాతాన్ని మనం ఎప్పుడు జయించలేము, మరణాన్ని ఎప్పుడు. యేసుప్రభువు వారిని సిలువ వేసిన తర్వాత ఆయనను ఏం చేశారంటే, ఆయనను ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు.
మనకు అంతవరకు తెలుసు. బాహ్యంగా కనబడే ఈ యొక్క దృశ్యము, శిలువ దృశ్యం అంతా మనకు బాగా తెలుసు. కానీ ఆ సమాధిలో కలిగిన ఆ యొక్క దృశ్యము తెలుసుకోవాలని, ఆ సమాధిలో జరిగిన ఆ దృశ్యాన్ని తెలుసుకోవాలని అపోస్తలుడైన పౌలు తనకు కలిగినదంతా కూడా ఏం చేశాడంటే నష్టముగా ఎంచుకున్నాడు. బయటకు మనం చూస్తున్నాం, సిలువ వేశారు, కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మి వేశారు, ఇక హింసించారు, అన్నీ జరుగుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగానే ఆ సిలువ శిక్షను వేసి ఉన్నారు. ఆయన 7 మాటలు పలికాడు. ఇదంతా బాహ్యంగా తెలుస్తుంది. కానీ సమాధిలో ఒక ప్రక్రియ జరుగుతుంది, ఒక గొప్ప పోరాటము జరుగుతుంది. బయట పాపం మీద ఆ యుద్ధము జరిగితే లోపల చాలా గొప్ప వార్ జరుగుతుంది. అది స్పిరిచువల్ వార్, అసమానమైన యుద్ధం. దానిని జయించడానికి ఒకే ఒకడు ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక ఆ బలము చేతనే, ఆ పునరుద్ధాన బలము చేతనే ఈ బలాల్ని ప్రభు గెలిచి సమాధి నుండి బయటికి వచ్చాడు. సమాధి దగ్గర ఎన్ని బలాలు ఉన్నాయో తెలుసండి. ఆ యేసు ప్రభు వారిగా సమాధి దగ్గర ఎన్ని బలాలు ఉన్నాయో తెలుసా? సాతాను బలం ఉంది, సైనిక బలం ఉంది, పాతాళ బలం ఉంది, ప్రభుత్వ బలం ఉంది. ప్రజలు కూడా సిలువేమని ఆయన చంపండి అని అర్థమైందా? ప్రజాబలం ఉంది, మత బలం ఉంది. మతము కూడా యూదా మతము యొక్క బలము ఉంది. ఇప్పుడు ఒక్కడు జయిస్తున్నాడు వాటన్నిటిని. నేను జయించలేను మరణాన్ని, మీరు జయించలేరు. ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా జయించలేడు, మరణాన్ని జయించలేడు. నేను జయించలేను సాతానుని, నేను జయించలేను నాకు అతీతమైన శక్తిని, నాకు అతీతమైన బలాన్ని నేను జయించలేను. కానీ నా ప్రభు, ఇప్పుడే మనం పాడి ఉన్నాం, నా ప్రభు నాకు ఇచ్చిన విజయం ఏంటో తెలుసా? వీటన్నిటిని జయించడానికి నాకు దేవుడు విజయం ఇచ్చాడు. అది పునరుద్ధాన బలం. అది ఏమిటండి? పునరుద్ధాన బలం. దానికి మించిన బలం మరొకటి లేనే లేదు. ఎందుకంటే ఆ పునరుద్ధాన బలమే పాతాళ బలాన్ని ఏం చేసిందండి? ఓడించింది. ఆ పునరుద్ధాన బలమే సైనికులు పెట్టారు కదండి, సీలు వేశారు ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం యొక్క బలము కూడా కనబడుతుంది, సైనికుల యొక్క బలము కనబడుతుంది, మతము యొక్క బలము కనబడుతుంది, పాతాళము యొక్క బలము కనబడుతుంది, సాతాను యొక్క బలము కనబడుతుంది, ఇంకా చెప్పాలంటే మరణము యొక్క బలము కనబడుతుంది. దాన్ని జయించాలంటే అసామాన్యమైన మానవునికి చేత కాదు. అందుకనే ఆయన మరణములో మనం పాలివారమయ్యాం. వీటిని జయించటానికి ఆయన మరణములో మనం ఏమయ్యామండి? పాలివారమయ్యాం. కాబట్టి ఇప్పుడు మనకి ఎటువంటి బలము చేత వీటిని మనము జయించగలమంటే ఆయన పునరుద్ధాన బలం, ఆయన పునరుద్ధాన బలం. అది కట్టాడు కదా, ఏమంటాడు ఫిలిప్పీ 4:11 ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తము. సమాధి దగ్గర సైనికులు ఉన్నారు, సమాధి దగ్గర మతనిష్ట కలిగిన వారు ఉన్నారు, సమాధి దగ్గర ప్రభుత్వం యొక్క సీల్ ఉంది. ఇక సాతాను బలం ఎంతో ఘోరముగా పనిచేస్తుంది. ప్రభువు లేచుట వలన, ప్రభువు ఆ మరణమును జయించుట వలన మనకు ఒక కొత్త శక్తినిచ్చాడు, కొత్త బలాన్ని ఇచ్చాడు. అది పునరుద్ధాన బలం, అది దైవకమైన బలం, దేవుని బలం, సాతానును ఓడించిన బలం, మరణాన్ని ఓడించిన బలం. అందుకే ఇందాక ఆరాధన వర్తమానంలో కూడా చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చదవండి. మనం చదువుకున్నాం, దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలము నుండి. ముందే చెప్పాడు పాతాళ బలమును. పాతాళము చాలా బలమైనది, ఎవరిని మృంగుదురా అని చూస్తుంది. పాతాళం యొక్క ఆ యొక్క పాతాళం నన్ను జయించలేరని విర్రవీగి నవ్వుతుంది. పాతాళము, మరణము కూడా నన్ను జయించలేరని విర్రవీగి నవ్వుతుంది. సాతాను కూడా నన్ను ఇంకెవరు జయించలేరని విర్రవీగి నవ్వుతున్నారు. హేళన చేశారు ప్రభుత్వం, ఆ మతాధికారులు హేళన చేశారు, వారు విర్రవీగి నవ్వుతున్నారు. సైనికులు కూడా ఇక మా యొక్క కాపలా నుండి ఈ యొక్క వ్యక్తి, ఈ సమాధిలో పెట్టిన వ్యక్తి లేవలేడు, మా కాపలా అంతా పటిష్టమైనది అనుకున్నారు రోమా సైనికులు. ప్రభుత్వం కూడా ఉంది, ఈ సీలు దాటి, ఈ ముద్ర దాటి, ఈ సమాధి యొక్క ముద్ర దాటి బయటికి ఈయన రాలేడు అనుకున్నారు. కానీ ఏమైంది?
పునరుద్ధాన బలం నుండి ఇవన్నీ పటాపంచలయ్యాయి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆ బలం ఏంటో నాకు తెలియాలి, ఆ బలము నాకు కావాలి. అర్థమైందండి? అనుకున్నాడు, టైసన్ అనుకున్నాడు, లేక టైసన్ మీద బెట్లు కట్టేవారు అనుకున్నారు, లేకపోతే ఆయనకు అప్పటి వరకు ఎటువంటి ఓటమి లేదు, ఎటువంటి ఓటమి లేదు. దేవుడు దేవుని ప్రజలకు, దేవుని యొక్క నిరీక్షణ కలిగిన వారికి, దేవుని విశ్వసించిన వారికి అతి శ్రేష్టమైన బలం ఏమిటంటే పునరుద్ధాన బలం. దాన్ని ఎరగటానికి కొరకే నేనేమి చేస్తున్నానంటే సమస్తాన్ని, నాకెందుకు ఇంతమంది, నాకు డబ్బులు ఇచ్చి ఇంతమంది బాడీగార్డ్ని పెట్టుకుంటే ఏంటి, నేను చస్తాను. కానీ నాకు ఉన్న బలం, ఈ బలము కావాలి. ఏ బలం అంటే నేను చచ్చినా లేవాలి. అది దాని అర్థం. నేను చచ్చినా లేవాలి, నేను మరణించినా నేను లేవాలి. ఒకవేళ నేను చాలామంది బాడీగార్డ్స్ నా పక్కన పెట్టి నేను చస్తే ఏమీ లాభం, నేను చాలా సంపాదించి చనిపోతే నాకు ఏమీ లాభం, నేను నరకానికి పోతాను. కానీ నేను మరణించినా తిరిగి లేవగలిగే ఆ పునరుద్ధాన బలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు కావాలి అని పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటాడు. చూడండి, అపొస్తలుల కార్యములో ఈ మాట మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములో ఒక మాట చూస్తున్నాం, చూడండి ఒక్క మాట. 24వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం. అపొస్తలుల కార్యము 2 చదవండి అన్న. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము, దానికి చేత కాదు, ఆయనకు చేత కాదు, అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన ఏం చేశాడండి, తొలగించాడు. మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఎవరికి అటువంటి నిరీక్షణ లేదు. దేవుని బిడ్డలకైనా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ పునరుద్ధాన బలము మళ్ళీ ఏం చేస్తుంది, లేపేదిగా ఉంది. దాన్నే ప్రశ్నిస్తున్నారు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చదవండి. 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వాడు ఎట్టి శరీరంతో వత్తురని ఒక్క ప్రశ్నకింత జవాబు, ఒక పెద్ద జవాబు. మృతులు ఎలాగ లేస్తారు? ఆయన ఎన్నోసార్లు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు. నేను మనిషి కుమారుడు సిలువ వేయబడి, వేదన పడి, శ్రమ పెట్టబడి, మరణించి 3వ దినాన్ని లేస్తాను ముందుగా చెప్పాడు. అది లేస్తారని చిన్న ఆ మాటను పట్టుకుని ఆయన బంధించి ఉన్నారు. ఆ మాటను పట్టుకుని ఆ యొక్క సమాధికి ముద్ర వేసి ఉన్నారు. కానీ మరణము ఆయన ఏం చేయలేదండి, బంధించలేదు. మరణము ఆయనను బంధించలేదు. మరణ బలం అంత గొప్ప, క్షమించండి, పునరుద్ధాన బలం అంత గొప్పది. అందుకే అనుకుంటాడు పౌలు అంటాడు, నాకు విద్య వద్దు, నాకు పునరుద్ధాన బలం కావాలి. నాకు డబ్బు వద్దు, నాకు పునరుద్ధాన బలం కావాలి. నాకు డిగ్రీలు వద్దు, నాకు పునరుద్ధాన బలం కావాలి. నాకు హోదా వద్దు, పదవి వద్దు, పరిచయుడని పిలువబట్ట నాకు ఇష్టం లేదు, నాకు పునరుద్ధాన బలం కావాలి. లేకపోతే నాకు ఆ పునరుద్ధాన బలం ఉంటే చాలు, లోకములో దేనినైనా జయిస్తాను. నా ప్రభు దాన్ని జయించలేని వాటిని జయించాడు. కాబట్టి నేను కూడా నా ప్రభు యొక్క ఆ శ్రమలలో పాలివాడేటట్టు. చూడండి, అక్కడ మంచి మాట ఉంది. పిలుపులకు రాసిన పత్రిక చూడండి, అంటాడు చూడండి, 11వ వచనం చదవండి. 3:11 అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో నాకు సమాన అనుభవం కావాలి. ఎందుకో తెలుసా? నాకెందుకు ఈ బలాలన్నీ నేను జయించాలి అంటే ఆయన మరణములో మనం ఎలా ఉండాలండి, మనం సమానంలో అయ్యాం. ఆయన మరణముతో మనం మరణం సమాన అనుభవం గలవారమై ఆయన పునరుద్ధాన బలములు ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగం. ప్రియమైన వారలారా, ఆయన శ్రమలలో నాకు ఇవన్నీ వద్దు, నాకేం కావాలంటే ఆయన శ్రమల ద్వారా పునరుద్ధాన బలము నాకు కావాలి. ఆయన శ్రమలు 7 రకాలైన బలాలు ఆ సమాధి దగ్గర పనిచేసినప్పటికి కూడా
పునరుద్ధాన బలము దగ్గర ఆ సమాధి ఓడిపోయింది, ఆ మరణం ఓడిపోయింది, ఆ సాతాను ఓడిపోయాడు, ఆ పాతాళం ఓడిపోయింది, ఆ సైనికులు ఓడిపోయారు, ఆ మతము ఓడిపోయింది, ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ఆ ప్రజలు కూడా ఓడిపోయారు. అతీతమైనది, అర్థము కాని బలం పునరుద్ధాన బలం, అతీతమైన బలం. అర్థమైంది? ఎవరైనా రెండు ప్రభుత్వాలు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? బేరీజ్ వేసుకుంటారు, వారిని జయించగలమా, మన దగ్గర ఉన్న బలం ఎంత, వారి దగ్గర ఉన్న బలం ఎంత అని వారు ప్లాన్ చేసుకుంటారు, ప్రణాళిక గీసుకుంటారు. జయించగలమంటేనే ముందుకి వెళ్తారు, శక్తి లేకపోతే ఏం చేస్తారు? సతికిలబడి కూర్చుంటారు. కాబట్టి వారు అనుకున్నారు ప్రభువుని మేము బంధించేయగలం అనుకున్నారు. ప్రభువు ఇక అయిపోయిందని, కథ అయిపోయిందని ఎన్ని బలాలు ఉపయోగించారు. అర్థమైందా? మనకు తెలుసు, ఒక వ్యక్తి నేరస్తుడు కనబడితే వాడికి ఎన్ని బలాలు ఉపయోగిస్తారు కదండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎన్ని బలాలు ఉపయోగించినా పునరుద్ధాన బలమే ఆఖరిగా నెగ్గింది, అతీతమైనది. ఆ పునరుద్ధాన బలం నిన్నేం చేస్తుంది? దేవుని బిడ్డ అయిన ఆ పునరుద్ధాన బలం నిన్నేం చేస్తుంది? 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆ పునరుద్ధాన బలం నిన్నేమి చేసిందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే ఆ బలం నిన్నేమి చేస్తుందో చూడండి. ఆ బలము విశ్వాసుని గురించి రాయబడుతున్న ఈ మాటలు, విశ్వాసంతో గూర్చి రాయబడుతూ విజయమందు మరణము మృంగబడెను అని చెప్తాడు. అంటే నీవు ఆ పునరుద్ధాన బలమును ఎరిగినట్లయితే ఆ బలము నిన్ను ఎలా మార్చిందో చూడండి. ఆ బలము నిన్ను ఎలా మార్చింది చదవండి. మృతుల పునరుద్ధానమును అలాగే అక్షయత ఇచ్చింది. నీకేమిచ్చింది? క్షయమైనది, ఇది నశించిపోతుంది. కానీ ఏమిచ్చిందండి? అక్షయత. ఆ పునరుద్ధానము నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? అక్షయత, క్షయము కానిది నీకు ఇచ్చింది. తర్వాత చూడండి ఏం చేస్తున్నాడు? బలహీనమైనదిగా విత్తబడి మహిమ ఇచ్చింది నీకు. హలో, వింటున్నారా? ఏమిచ్చాడు ఆయన? మహిమ. కోల్పోయిన మహిమ ఆ పునరుద్ధానము తీసుకొచ్చింది. మనం ఇప్పుడు మహిమ దేవుతో లేచేవారం ఉంటాం. ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరముతో ఆయన మార్చేవాడు ఉన్నాడు. చూడండి తర్వాత ఆ పునరుద్ధానము ఎలాగా మనకి ఆ బలం ఏం తీసుకొచ్చింది చూడండి. ఏం చేస్తుంది చూడండి. మనం ఎంత బలహీనమో బలాన్ని తీసుకొచ్చింది. ఆత్మీయ బలాన్ని మనం దేని గురించి అతిశయపడాలంటే, ప్రభా నీ పునరుద్ధాన శక్తి నాలో పరిచయని అని అడగాలి. మనం నీ పునరుద్ధాన బలము నాలో ఉండాలి, నీ పునరుద్ధాన బలముతోనే నేను జీవిస్తున్నాను అనాలి. అదే మన నిరీక్షణ. ఏ మతాలలో కూడా అటువంటి నిరీక్షణ లేదు, ఏ గ్రంథాలు కూడా అటువంటి నిరీక్షణ బోధించలేదు, ఏ గ్రంథము కూడా పునరుద్ధాన బలము కలిగి లేదు, ఏ మతములో కూడా అటువంటి పునరుద్ధాన బలము లేదు. యేసు ప్రభువునందే నీకు ఒక గొప్ప ఎసూరెన్స్, నిశ్చయత ఉంది. అది పునరుద్ధాన బలం. అది పునరుద్ధాన బలం. ఆ బలము నీకు మహిమను తీసుకొచ్చింది. ఆ బలమే నీకు బలమైపోయింది. ఇక్కడ అంటారు చూడండి, ఆ బలము నీకేమైపోయిందండి? బలహీనమైన మనకు బలమైపోయింది. అదే మన బలం, మన విశ్వాసానికి బలం అదే. తర్వాత చూడండి ఏమి చేస్తున్నాడు? ఆత్మీయత తీసుకొచ్చింది. ఆ పునరుద్ధాన బలం ఆత్మీయత తీసుకొచ్చింది. మన జీవితాలలో ఆత్మ సంబంధులము కాదు, శరీర సంబంధులం. యేసు క్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచటం వలన ఏమొచ్చిందంటే ఆత్మీయత మనకు వచ్చింది. ఆత్మ సంబంధులుగా మారాం, దేవుని బిడ్డలుగా మారాం. అర్థమైందా? తర్వాత చూడండి చదవనన్నా. ఆత్మ సంబంధమైన ఇది ఎరగటానికి తన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే, ఇది నాకు ఇంకా అర్థము కాలేదు, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలని ఏం చేశాడు? సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఇంకా నాకు తెలియాలి, ఆయన పునరుద్ధార బలమును నేను ఎరగాలి. ఎందుకో తెలుసా? అంతకు మించిన బలం మరొకటి లేదు, అంతకు మించినది మరొకటి లేదు. అదే ఫైనల్. దైవ బలం
పునరుద్ధాన బలం. మరణమును జయించిన బలం పునరుద్ధాన బలం. సాతానును ఓడించిన బలం పునరుద్ధాన బలం. అర్థమైందండి? పాతాళాన్ని జయించిన బలం పునరుద్ధాన బలం. సైనికులను జయించిన బలం పునరుద్ధాన బలం. ప్రభుత్వాలను జయించిన బలం పునరుద్ధాన బలం. ప్రజల కేకలను గెలిచిన బలం పునరుద్ధాన బలం. అందుకే అంటున్నాడు చూడండి. ఇంకా ఒక మాట చదువుతామా? 47వ వచనం. 47వ వచనం, 1 కొరింథీ 15:47. మట్టి నుండి పుట్టాడు, రెండవ మనుషుడు పరలోకములు వచ్చేవాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ బలం ఎవరికి ఉంటుంది? మట్టి నుండి పుట్టినవాడికి ఆ బలము లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? మరణాన్ని జయించలేకపోతున్నాడు, సాతాన్ని జయించలేకపోతున్నాడు, లేకపోతే ఇక మిగతా వాటన్నిటిని కూడా అతడు జయించలేకపోతున్నాడు. కానీ ఈయన అతీతుడు, పరలోకము నుండి వచ్చినవాడు కాబట్టి వీటన్నిటినీ జయించగలడు. మన సోదరుడా, మన జీవితంలో దేవుని పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి. మనము అతీతులం. ఆయన బలాన్ని మనకిచ్చాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనం ఎవరమండి? పాలివారం కాబట్టి ఆ విజయం మంది కూడా. అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు ఆ యొక్క ఫైట్లో హోల్డ్ ఫీల్డ్ టైసన్ ఫీల్డ్లో ఏమంటారు? ఒక వ్యక్తి గెలిగితే ఆ వ్యక్తి వెనకాల ఉన్న వారందరూ మేము గెలిచామని జై కొడతారు. మనం గెలిచాం, ప్రభువునందు మనము గెలిచాం, ప్రభువునందు మనం ఓడిపోలేదు. ప్రభువునందు అది పునరుద్ధాన బలం. చూడండి, ఈ పునరుద్ధాన బలము ఈ రీతిగా మన యొక్క జీవితాల్లో పనిచేసేదిగా ఉంటుంది. అక్షయతను తీసుకొస్తుంది, మహిమను తీసుకొస్తుంది, బలమును తీసుకొస్తుంది, ఆత్మ సంబంధమైనది తీసుకొస్తుంది. ఈ బలం, ఈ బలము నీకుంటే నువ్వేం చేస్తావు? చూడండి, పిలుపులకు రాసిన పత్రిక, నువ్వు కొన్ని పనులు చేయాలి. ఈ బలము కలిగిన వారు కొన్ని పనులు చేయాలి. పిలుపులకు రాసిన పత్రిక అక్కడక్కడ చూపించి నేను ముగిస్తాను. చూడండి, 1వ అధ్యాయం. ఈ బలము కలిగిన వారు ఏమి చేయాలి? చూడండి, 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కడ నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు. ఈ పునరుద్ధాన బలము ఈ పునరుద్ధాన బలం వల్ల మనం ఎలా ఉండాలంటే, ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలు ఎప్పుడు రాస్తుంటాడు. ప్రభువునందు, క్రీస్తునందు ఈ పదం కనబడుతుంటుంది పత్రికల్లో, ప్రతి పత్రికలో ప్రభువునందు. చూడండి మాట అండి. ఈ పునరుద్ధాన బలం ఉన్నవారు ఏం చేయాలంటే ప్రభువునందు స్థిర విశ్వాసము కలిగి ఉండాలి. అక్కడ రాస్తున్నాడు చూడండి, ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. ఎవరు ఎందండి మనం స్థిర విశ్వాసం వస్తుంది? ప్రభువునందే. ఈ పునరుద్ధానము యొక్క అనుభవములో ఉన్నవారు, ఈ పునరుద్ధానాన్ని అనుభవించేవారు, ఈ పునరుద్ధాన బలము కలిగిన వారు ఏమి చేస్తారంటే స్థిర విశ్వాసులుగా ఉంటారు. అదే ప్రోత్సాహపరుస్తున్నాడు. స్థిర విశ్వాసము గలవారే దేవుని వాక్యాన్ని వారు ఎలా పోస్తారండి? ఎక్కడొచ్చింది వారికి ఆ ధైర్యం? అపోస్తలులు అంతవరకు పిరికివారుగా సిలువ దగ్గర పారిపోయినట్టు వారు ఉన్నారు. ఎక్కడొచ్చింది వారికి ఆ ధైర్యం? ఆ పునరుద్ధానం బట్టే. ఆ పునరుద్ధానం వారిని స్థిరపరిచింది. ఆ పునరుద్ధానం వారిని ఏం చేసింది? ధైర్యపరిచింది. అవునులే, ప్రభు కొట్టబడ్డాడు కాబట్టి లేపబడ్డాడు, నేను కొట్టబడితే ఏమవుతాను? లేపబడతాననే గొప్ప ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై మనం ఉండాలి. ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై ఉండాలి. చూడండి, 2వ అధ్యాయం పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేరును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మన నిరీక్షణ ఎవరు? ప్రభువైన యేసునందు. మన విశ్వాసం ఏమిటి? ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నారట. మనకు ఒక నిరీక్షణ ఉంది, అది ప్రభువుని బట్టే. మనకు ఒక విశ్వాసం ఉంది, అది ప్రభువుని బట్టే. చూడండి అంటాడు, ప్రభువైన యేసునందు నిరీక్షణ. చూడండి, ఆ తర్వాత 24వ వచనం.
క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ప్రభువును బట్టి, ఎటువంటి పదం వాడు? ప్రభువును బట్టి మన ఫెయిత్ ఉంది, ప్రభువును బట్టి మన బిలీవ్ అంట, నమ్మకం ఉంది. ప్రభు నాకు ఇది చేస్తాడు, ప్రభువును బట్టి నేను నమ్ముతున్నాను, ప్రభువును బట్టి నేను నిరీక్షిస్తున్నాను, ప్రభువును బట్టి నేనేం చేస్తున్నాను? స్థిరపరచబడుతున్నాను విశ్వాసమందు. ఆ పునరుద్ధానం ఆ రీతిగా పనిచేసేదిగా ఉంటుంది. చూడండి, ఆ తర్వాత ఇంకొక మాట చదువుకుందామా? 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం. నా ఎడల ప్రభువునందే మన సహవాసం. ఒకటి, ప్రభువునందు మనకు స్థిర విశ్వాసం. రెండవది, ప్రభువునందే మన నిరీక్షణ. మూడవది, ప్రభువునందే మన నమ్మకం. నాలుగవదిగా చూసినట్లయితే ప్రభువునందే మన సహవాసం. చూడండి, అక్కడ అంటాడు చూడండి, ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టివారిని ఘనపరచండి. ప్రభువునందే. ఎవరిని బట్టి మనం కూడి వచ్చాం? ప్రభువుని బట్టి కూడి వచ్చాం. ఏ వ్యక్తిని బట్టి మనం కూడి రాలేదు. ప్రభువును బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక సహవాసముగా మనం కూడి వస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంతే, మన ఆనందం ఎవరండి? అంతే, ప్రభువునందే. ఎన్ని మాటలు వాడతాడు తెలుసా? ప్రభువునందు అని. ప్రభువునందే, ఎవరి మందు కాదు మనం ఆనందించట్లేదు. వారిని చూచి వీరిని చూచి ఆ పునరుద్ధాన బలమును ఎరిగిన వారు ప్రభువునందు ఈ క్రియలన్నీ చేస్తారు. ఏం చేస్తారంటే విశ్వాసమందు స్థిరులై ఉంటారు, ప్రభువులో నిరీక్షణ కలిగి ఉంటారు. ప్రభువును బట్టి వారు ఏం చేస్తారండి? నమ్మకము కలిగి ఉంటారు. ప్రభువునందు వారు సహవాసము కలిగి ఉంటారు. ప్రభువునందు వారు ఆనందిస్తారు. అంత మాత్రమే కదా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున అమ్మ, ఆ బిడ్డకి సండే క్లాస్ అడ్మిషన్ ఇవ్వలేదా? నేను చెప్తాను, తీసుకెళ్ళమ్మా. రైట్, చదవండి. నా ఆనందమును ప్రభువునందే మనకు స్థిరత్వం. ప్రభువునందే స్థిరత్వం. ఇన్ని మాటలు చెప్తున్నాడు. మనకన్నీ ప్రభువే. ఆ పునరుద్ధాన బలము కలిగిన ప్రభువే అంటున్నాడు. తర్వాత చూడండి ఏమంటాడు? 2వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందే ఐక్యత. ఎవరు వందు కాదు. ప్రభువునందు మనకేముంది? ఏక మనస్సు గలవారై ఉండాలి. ప్రభువునందు ప్రభు మనల్ని సమాధానపరిచి ఐక్యత ఇచ్చేవాడు ప్రభువే. మానవుల ప్రయత్నాలు కుదరదు. ప్రభువే ఆ మనసును పుట్టిస్తాడు, ఆ పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తాడు. అర్థమైందండి? ప్రభువునందే ఏక మనస్సు, ప్రభువునందే ఐక్యత. చూడండి 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభువునందే ఎల్లప్పుడూ కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, సంతోషమైన, ఆఖరికి పెళ్ళైనా ప్రభువునందే ఆనందించాడు. అలా అన్ని పరిస్థితుల్లో ప్రభువును ముందు పెట్టుకుని పోతున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువునందే నేను స్థిరుడిని, ప్రభువునందే దేవుడు మనకు ఐక్యత, ప్రభువునందే ఆనందం, ప్రభువునందే స్థిర విశ్వాసం, ప్రభువునందే మనకి ఒక నిరీక్షణ, ప్రభువునందే మనకొక సహవాసం, ప్రభువునందే మన ఆనందం. అది పునరుద్ధాన బలము కలిగిన వారు చేసే పనులు. అర్థమైందా? ఇంకొక మాట చూద్దామా? 10వ వచనం 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి ప్రభువునందే మన సంతోషం. చూడండి, ప్రభువునందే అన్ని విషయాల్లో ప్రభువునందు అని చెప్తున్నాడు. చూడండి, ఇంకొక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం 19వ వచనం. అందరం కలిపి చదువుదాం. వినండి అందరం ఒక్కసారి మొదలెడదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ కలిపి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రభు మన ప్రతి అవసరం, యేసునందే మన అవసరం తీరుతుంది. ఇది కూడా
క్రీస్తు యేసునంది, యేసులోనే మన అవసరం తీరుతుంది. ఎవరి వల్ల మన అవసరం తీరదండి. అర్థమైందా? చేస్తామని చేయరు, చూస్తామని చూడరు, వస్తామని రారు. కానీ క్రీస్తు యేసు ఐశ్వర్యములో మన ప్రతి అవసరత తీర్చి ఆయనలోనే పునరుద్ధాన బలము కలిగిన వారు ఆయన ద్వారానే తన వారి అవసరాలు తీర్చుకుంటారు. ఆయనలోనే ఆనందిస్తుంటారు, ఆయన ద్వారా సంతోషిస్తుంటారు, ఆయన యందు ఐక్యత కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు, ఆయన యందు సహవాసము కలిగి ఉంటారు. ఆయనను బట్టి వారేమి చేస్తారంటే ఏం చేస్తారు? నిరీక్షణ కలిగి ఉంటారు. ఆయనను బట్టి విశ్వాసములో స్థిరపరచబడతారు. ఇంకొక మాట, ఆయనలోనే ధైర్యముగా బోధించగలరు. అక్కడ ఉంది, చదవండి. మొదటి అధ్యాయం 14వ వచనం. మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. మరియు బోధించుటకు ప్రభువునందే ధైర్యం వారికి, ప్రభువునందే వారు బోధించి ప్రభువునందే ధైర్యం కలిగి ఉంటారు. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయంలో రండి. చూడండి, అక్కడ ఏమన్నాడండి? క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని, 7వ వచనములో. తర్వాత క్రీస్తును గూర్చి అతిశ్రేష్టమైన, అక్కడ మూడు విషయాలు నేను చెప్తా. ఒకటి, దేని కొరకండి నష్టముగా ఎంచుకున్నాడు? క్రీస్తు నిమిత్తము. 8వ వచనం చదవండి. 8వ వచనం, నిత్యముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. దేవుని గూర్చిన చూడు అక్కడ ఏమన్నాడండి? అది గమనించండి, శ్రేష్టం కాదు. ఏమంటున్నాడండి? అతిశ్రేష్ఠుడు. అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలు కదండి. అతి శ్రేష్టం అంటే ఉన్నవారు శ్రేష్ఠులే, ఆ ఉన్నవారిలో ఇంకా ఉన్నతుడు అతి శ్రేష్ఠుడు. ఇతను ఏమి కోరుకున్నాడు తెలుసా అండి? అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును నిమిత్తము, క్రీస్తు జ్ఞానము నిమిత్తము. ఇంకొక మాట చెప్పాలంటే క్రీస్తు పునరుద్ధానం కొరకు నేను అన్నీ ఏమి చేశానండి? నష్టం. మనం ఏమైనా నష్టం ఎంచుకుంటున్నామా? అంటే మీ డబ్బును మీ ధనాన్ని వదిలేమని కాదు, కనీసం కొన్ని విషయాలలో మన యొక్క కదలిక సంఘములో ఎలా ఉంది? మన సమయాన్ని విడిచిపెట్టాం, మన సమయమే చూడంటారు కదా. మనకు టైం టేబుల్ ఉంటుంది, ఆ టైం టేబులే ఇక ఎప్పటికీ మారదు. ఆ టైం టేబుల్ అర్థమైందా? నేను పాటలు పాడిన తర్వాతే వెళ్తాను. ఒక బ్యాచ్ అన్న ఆరాధన వర్తమానం అయిన తర్వాత ఏమి నష్టం ఎంచుకుంటున్నావు? ఆరాధన వర్తమానం అయిన తర్వాతే వెళ్తాను. ఏదో చిన్న అర్జెంట్ పని ఉంటే తప్పదు కానీ ఏమి నష్టం ఎంచుకున్నావు? ఏం వదిలేసుకుంటున్నావు నువ్వు? నీ సౌఖ్యం, నీ సంతోషం, నీవన్నీ కలిగి ఉండి ప్రభు దానికి ఏమి కూడా నువ్వు ఎంచుకోవట్లేదే. ఎన్ని వదిలేశాడు అపోస్తలుడైన పౌలు? అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు, అతి శ్రేష్టమైన పునరుద్ధాన బలము కొరకు క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని ఆయన ఏం చేశాడంటే పెంటతో ఎంచుకున్నాడు. నీ జీవితంలో ఎలా ఉంది? ఏదైనా ఆత్మీయ క్రమశిక్షణ ఉందా? ఏదైనా ఆత్మీయ క్రమశిక్షణ ఉందో? మనకు అన్నీ రావాలి. అర్థమైందా? పాపం నేను బాధపడుతున్నాను. ఉదయం 8 గంటలకి ఆరాధన పెట్ట చాలామంది టిఫిన్ చేసి వచ్చి ఉంటారు, రాకపోవచ్చు. కానీ ఒక టిఫిన్ వదిలేసడంలో ప్రభు మహిమిస్తాడు. అర్థమైందా? లేదు, ఆ ఇడ్లీలు ఉడకాలి, ఆ పచ్చడి చెయ్యాలి, అది అవ్వాలి, ప్లేట్లో వెయ్యాలి, చల్లాటి పెట్టాలి, నా పొట్టలోకి పోవాలి, అప్పుడే మందిరం. నో, ఏమి నష్టం ఎంచుకుంటున్నావు నువ్వు దేవుని కొరకు? క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఆ పునరుద్ధాన బలము కొరకు ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. చాలా ఆధిక్యతలు కలిగినవాడు, ఎంతో ఉన్నత స్థితిలో లోకములు ఉండవలసినంటి వాడు క్రీస్తు కొరకు అన్యజనులకు ఒక వెలుగుగాను ఏర్పరచబడిన సాధనముగా మారిపోయాడు. ఆయనకు అర్థమైంది
అన్ని బలాల కన్నా ఈ బలం నాకుంటే చాలు అనుకున్నాడు అంతే. అన్ని బలాలను జయించిన ఆ బలము నాకు కావాలి అనుకున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమైన వారలారా, ఇది హెచ్చరిక అనుకుంటారో ఒక స్పిరిట్గా తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఏమి మనము చిన్న విషయాల్లో కూడా మనము నష్టపోవట్లేదు. చిన్న విషయాల్లో కూడా మనము నష్టపోవట్లేదు. దేవుడు బాధపడతాడు. నీకంత గొప్ప విజయం ఇచ్చిన ప్రభువుకి నువ్వు జయించలేని వాటిని జయించడానికి చేసే శక్తిమంతుని యొక్క విజయములో నువ్వు పాలిభాగస్తున్నప్పుడు నువ్వు ఏమి నష్టపరుచుకుంటున్నావు? అసలు నేనైతే ఏమీ నష్టపరుచుకోవట్లే. ఆ ప్రభుని నేను దుఃఖపెడుతున్నా. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నీ పునరుద్ధాన బలం చాలా శ్రేష్టమైందయ్యా, అన్ని బలాల కన్నా మించిన బలం, ఆ బలాన్ని ఇంకా నేను తెలుసుకోవాలి, ఆ బలాన్ని ఇంకా నేను పొందుకోవాలి, ఆ బలములో నేను విజయం అవ్వాలి. నా సౌఖ్యాన్ని, నా సంతోషాన్ని, నా బాధని, నా కష్టాన్ని నేను ఏమీ నష్టపరుచుకోలేదని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు బలలో పాల్గొందాం. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్.